నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కాకినాడ పోర్టు అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయసాయిరెడ్డి తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కేవీ రావు గారిని అలాగే చంద్రబాబు గారిని బ్రోకర్ అంటూ మాట్లాడారు. ఇక చంద్రబాబు జైలుకి వెళ్ళాడని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పంపించాలని, అతని తరపు వాళ్ళని కూడా పంపించాలన్న కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారు అంటూ చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఎందుకు విజయసాయిరెడ్డి ఇంతగా ఆగ్రహానికి గురవుతున్నారు? మరి తప్పు లేనప్పుడు ఆయన అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ప్రెస్ మీట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఎంత ఆగ్రహంగా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు గారిని అలాగే కేవీ రావుని వీళ్ళని బ్రోకర్ అని మాట్లాడటం కావచ్చు, చాలా పెద్ద పెద్ద మాటలే అనటం జరుగుతోంది. సో ఇన్నాళ్ళు కేవీ రావు ఏమైపోయాడు, ఇప్పుడు వచ్చి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాడని కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా మీరేం చెప్తారు సార్ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ గురించి? ఒకటి మామూలుగా ఒక చిన్న విషయం చెప్తాను. ఎవరి మీదైనా సరే ఏదన్నా ఒక హత్య కేసు వచ్చిందనుకోండి, బలానవాడిని మర్డర్ చేశాడు అని వచ్చిందనుకోండి, అతను ఏం చెప్పాలి? నేను మర్డర్ చేయలేదు అని చెప్పాలి. ఇక్కడ విజయసాయిరెడ్డి మీద వచ్చిన ఆరోపణలు ఏంటి, దానికి ఇప్పుడు సమాధానంగా పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమిటి? ఈ రెండు ఒక్కసారి బేరీజు వేసుకుంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలకి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పాల. విజయసాయిరెడ్డి మీద వచ్చిన ఆరోపణ ఏంటో విజయసాయిరెడ్డికి తెలీదు. నేను చెప్తా, 2 ముక్కల్లో చెప్తా. ఒకటి ఏంటి అంటే, కేవీ రావుకి ఫస్ట్ ఫోన్ చేసింది, అంటే కేవీ రావు అంటే మీరు కన్ఫ్యూజ్ కామాకండి, కాకినాడ సీపోర్ట్స్ ఆ కంపెనీకి ఓనర్. అతనికి ఫస్ట్ ఫోన్ చేసింది విజయసాయిరెడ్డి. ఫోన్ చేసి కాకినాడ సీపోర్టు కంపెనీ గురించి మాట్లాడాలి అని అడిగితే, నువ్వెవరు మాట్లాడటానికి అన్నాడు ఆయన. నీకేం సంబంధం, నువ్వేదో రాజ్యసభ సభ్యుడివి, నీకేంటి సంబంధం అని అడిగితే, నో నీకు నీ కంపెనీ గురించి నేను మాట్లాడతాను అని చెప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఇది ఎలిగేషన్ నెంబర్ 1. దీనికి సమాధానం చెప్పాలి. ఏమని? తప్పు అది. కేవీ రావు సిఐడికి కంప్లైంట్ ఇచ్చాడు, ఆ కంప్లైంట్లో నేను మాట్లాడానని చెప్పాడు, నేను ఆయనతో మాట్లాడినట్టు రుజువు చేయండి, నేను ఇంతవరకు మాట్లాడలేదు అని చెప్పాలి. అవునా కాదా? మరి దానికి సమాధానం చెప్పడేంటి? అది చెప్పడు. ఆ తర్వాత అరవిందో గ్రూపుకి సంబంధించిన శరత్ చంద్రారెడ్డి, అంటే ఈయన అల్లుడు వరుస అవుతాడు, మరి ఆయన్ని పంపిస్తున్నాను, ఆయనతో మాట్లాడు, ఆయనతో పాటు విక్రాంత్ రెడ్డి అని వస్తాడు, వీళ్ళిద్దరూ నీ కేసు ఫైనల్ చేస్తారు అని చెప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం వివరణ ఇవ్వాలి? తప్పు, అదంతా తప్పు, నేను శరత్ చంద్రారెడ్డిని పంపించలేదు, విక్రాంత్ రెడ్డిని పంపించలేదు అని చెప్పాలి. చెప్పాడా? అది చెప్పాల. ఆ తర్వాత ఆడిటింగ్ సంస్థని ఏదో ఒక ప్రైవేట్ బాంబే నుంచో ఎక్కడి నుంచో తెచ్చి ఒక ఆడిటింగ్ సంస్థని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కాకినాడ సీపోర్ట్లో లెక్కలు చూపించమని అడిగి ఒక రిపోర్టు తయారు చేయించింది ఎవరు? విజయసాయిరెడ్డి అని ఆ కేవీ రావు చెప్తున్నాడు. నేను అటువంటి ఆడిటింగ్ సంస్థను నేను పెట్టలేదు, ఆ ఆడిటర్ ఎవరో నాకు తెలియదు, ఆ ఆడిటర్ మీద కూడా కేసు పెట్టారులేండి, ఆ ఆడిటర్ ఎవరో నాకు తెలియదు, ఆ సంస్థతో నాకు సంబంధం లేదు, నేనేం మాట్లాడలేదు అని చెప్పాలి కదా. అది చెప్పాడా విజయసాయిరెడ్డి? అది కూడా చెప్పాల. అంటే నేను విజయసాయిరెడ్డికి సంబంధించిన పార్ట్లు మాత్రమే చెబుతున్నాను, నేను వేరే విషయాలు చెప్పట్లే. ఈ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత, కొట్టేసిన తర్వాత, కొట్టేయటం అనే పదాన్ని నేను కావాలనే వాడుతున్నా. 3600 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని, ఒక కంపెనీని, షేర్లని, ల్యాండ్లని, దానికి ఉన్న ఆస్తుల్ని, దానికి ఉన్న డిపాజిట్లని మొత్తానికి 494 కోట్లకి తీసుకోవటం అంటే కొట్టేయటం కాక ఇంకేంటి? అంటే కొట్టేసిన దాన్ని కొట్టేశారు, చేసుకున్నారు,
ఆ తర్వాత వీళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో 390 కోట్ల రూపాయల డివిడెండ్ వచ్చింది. వీళ్ళు కొట్టేసిన షేర్లకి డివిడెండు ఒక్క సంవత్సరంలో 390 కోట్ల రూపాయలు వచ్చింది. వాస్తవంగా మామూలుగా చూస్తే మామూలు పరిస్థితుల్లో ఓడరేవుల నిర్వహణలో ఇనీషియల్గా లాభాలు ఉండవు. ఓడరేవు అనేది మెయింటెనెన్స్ చేయటం చాలా కష్టము, దానికి చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అట్లా ఒక 20-30 సంవత్సరాలు నడిపిన తర్వాత ప్రాఫిట్లు మొదలవుతాయి. ఎయిర్పోర్ట్ అనుకోండి, నెక్స్ట్ కట్టిన తర్వాత ఇనాగ్రేట్ చేయగా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రాఫిట్లోకి వచ్చేస్తారు. సీపోర్ట్స్ అట్లా కాదు. సీపోర్ట్కి దాని గెస్టేషన్ పీరియడే దాదాపు 15 ఏళ్ళు ఉంటుంది. అందుకనే మొట్టమొదటిసారి కాకినాడ పోర్టుని బెర్తుల్ని డెవలప్ చేసి ప్రైవేటైజేషన్ చేయాలన్నప్పుడు ఈ క్యాలిక్యులేషన్లు వేసి 20 సంవత్సరాల వరకు వాళ్ళు నడపాలి, ఆ తర్వాత వాళ్ళు ఇది చేయాలని అటువంటి కండిషన్స్ పెట్టారు. ఎందుకు అంటే 20 సంవత్సరాల పాటు దానికి అంటే 10 నుంచి 12-13 సంవత్సరాల పాటు బ్రేక్ ఈవెన్కి రాదు. అది అంత లాంగ్ గెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. అటువంటి సీపోర్ట్ని వీళ్ళు తీసుకొని మెయింటైన్ చేసిన తర్వాత మొత్తం ఎప్పుడైతే లాభాల్లోకి వస్తుంది అని వచ్చిన తర్వాత సంవత్సరానికి దాదాపు 400 కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చేస్తున్నది. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ కంపెనీ ఓనర్ని ఎల్లగొట్టి వీళ్ళు కంపెనీని టేక్ ఓవర్ చేయటం అంటే దాని అర్థం ఏంటి? కొట్టేయటం కదా. నువ్వు అది మెయింటైన్ చేసేటప్పుడు నువ్వు లేవు కదా, ప్రాఫిట్ రాగానే వచ్చావు. నువ్వు వచ్చిన తర్వాత తీసుకున్నావు కంపెనీని, నువ్వు టేక్ ఓవర్ చేసావు. దాన్ని ఏదన్నా శుద్ధంగా నడపడానికి అసలు కొట్టేయటం తప్పు. పాయింట్ నెంబర్ 1, కొట్టేయటం తప్పు. కొట్టేసిన తర్వాత కూడా ఏదన్నా దాన్ని శుద్ధంగా నడుపుతున్నావా? నువ్వేం చేసావు? రేషన్ బియ్యం అక్రమంగా స్మగ్లింగ్ చేయటానికి, బాక్సైట్ ఖనిజం స్మగ్లింగ్ చేయటానికి, అక్కడి నుంచి ఇంకా ఏమేమి ఖనిజాలు వెళ్ళినాయో, ఏమేమి పదార్థాలు ఎక్స్పోర్ట్ చేశారో అక్కడ పరిస్థితి మొత్తం వాళ్ళదే, సామ్రాజ్యం వాళ్ళదే, ఎమ్మెల్యే వాళ్ళవాడే, మాట్లాడేవాళ్ళు లేరు. అధికారులందరినీ అక్కడ మొత్తం అందరూ తమ బంట్రోతుల్ని అధికారులుగా పెట్టుకొని సామ్రాజ్యాన్ని నడిపావు. ఏమేమి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసావో తెలియదు కదా. అంటే నువ్వు దొంగ వ్యాపారాలు చేయటానికి, దొంగ కార్యక్రమాలు నిర్వర్తించడానికి నువ్వు కాకినాడ పోర్టుని కబ్జా పెట్టావా? ఇటువంటి వాటికి సమాధానం చెప్పకుండా ఇంకొక మాట అన్నాడు, చాలా తీవ్రమైన మాట, చాలా సభ్య సమాజం మొత్తం ఆక్షేపించాల్సిన మాట ఏంటి అంటే, కేవీ రావు, చంద్రబాబు నాయుడు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. నేను ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని కాదు, నాది వేరే సామాజిక వర్గం. అయినా నేను చెప్తున్నా, A1 రెడ్డి, A2 రెడ్డి, A3 రెడ్డి, A4 రెడ్డి, A5 రెడ్డి, దీన్ని ఏమంటారు? ఇప్పుడు సిఐడి ఫైల్ చేసిన కేసులో A1 రెడ్డి, A2 రెడ్డి, A3 రెడ్డి, A4 రెడ్డి, A5 రెడ్డి. మరి ఇది ఏ సామాజిక వర్గం? విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా, అంటే పెద్దల సభలో సభ్యుడిగా సభ్యత నేర్చుకోవాలి, తెలియకపోతే నేర్చుకొని మాట్లాడాలి. కులాల ప్రస్తావన ఎందుకు? కులాల ప్రస్తావన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు కేవీ రావు కులం ఒకటి కాబట్టి ప్రమోట్ చేశాడని చెప్తున్నాడు. కులాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తే 151 నుంచి 11కు పడిపోయావు. ఇంకా సిగ్గు రావట్లేదా నీకు? ఆ రోజున 151 సీట్లు వచ్చిన రోజున అహంకారంతో, మదంతో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ బాబు ఉంటే, నిమ్మగడ్డ రమేష్ బాబు నాకు పర్సనల్గా తెలుసు. ఆయన ఏ రోజు కులం గురించి మాట్లాడు, కులం ప్రస్తావన రాడు. ఆయన విధి నిర్వహణలో పర్ఫెక్ట్గా పనిచేస్తాడు.
చాలా కష్టపడి కింది స్థాయి నుంచి మెరిటోరియస్ స్టూడెంట్ ఆయన, మెరిట్ మీద ఐఏఎస్ ఆఫీసర్ అయిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి నీకు వ్యతిరేకంగా పనిచేశాడని కులాన్ని ఆపోదించావు. ఆ రోజునే నీ పతనం మొదలైంది. కంక్లూజన్కి వచ్చేసరికి ఏమైంది? 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలిపోయావు. ఇప్పటికీ ఈ రోజుకి కులం గురించే మాట్లాడుతూ ఉన్నావు. సో వాళ్ళకి పరిపాటి అయిపోయింది సార్. వాళ్ళ మీద ఐఏఎస్ ఐపీఎస్ల మీద ఆరోపణలు వచ్చినా కూడా వాళ్ళకి కులం కార్డు తీస్తున్నారు. వీళ్ళపై ఆరోపణలు వచ్చినా కూడా వీళ్ళు కులం కార్డు, రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని కావచ్చు, అటు వేరే అంటే నాపై ఆరోపణలు మోపిన వాళ్ళు కూడా ఒకే సామాజిక వర్గాన్ని. ఎందుకు ఇలా కులాన్ని ప్రతిసారి వీళ్ళు కులాన్ని అడ్డు పెట్టుకోవటం చూస్తుంటే కూడా మీరేం చెప్తారు? ఇప్పుడు నీకు నేను చెప్పా కదా, A1 నుంచి A5 A10 A11 నువ్వు ఎంతమందిని చూసుకున్నా మరి ఒకే కులం వాళ్ళు ఉన్నారు. దీన్ని ఏం చేద్దాం? దీన్ని ఎట్లా పరిష్కరిద్దాం? అంటే ఎఫ్ఐఆర్ తయారు చేయటంలో కూడా రిజర్వేషన్లు పెడదామా? అంటే ఒకే కులం వాళ్ళు ఉంటే ఎఫ్ఐఆర్ పెట్టద్దు అంటే నేరం చేసేటప్పుడు ఒకే కులం వాళ్ళందరూ కూర్చొని చేరచ్చు, ఒక చోట కూర్చొని లావాదేవీలు మాట్లాడుకోవచ్చా? ఎఫ్ఐఆర్ ఒకే కులం మీద పెట్టకూడదా? ఇటువంటి విధానాల వల్లే అన్యాయం అయిపోయారు, నాశనం అయిపోయారు, రాజకీయంగా పతనం అయిపోయారు. ఇంకా అదే బాట తీసుకొచ్చి అంటే ఒక్క ఈ రెడ్డి దీని గురించే కాదు, అక్కడ ఏదో అగ్రిగోల్డ్ ల్యాండ్లని కాన్ఫిస్కేట్ చేస్తే ఆ ల్యాండ్ని ఆ జోగి రమేష్ కొడుకు పేరు మీద కొంటే అది తీసుకొచ్చి అది గవర్నమెంట్ మారిన తర్వాత అది ప్రూవ్ అయ్యి అతని మీద అరెస్ట్ చేస్తే మాది వెనుకబడిన కులం కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు. తాజాగా ఐఏఎస్ అయినటువంటి సునీల్ కుమార్ విషయంలో కూడా అదే జరిగింది కదా. సునీల్ కుమార్ వీళ్ళ విషయంలో మతం తీసుకొస్తారు. అంటే ఏంటిది? ఎటుపోతున్నాం? మీకు ఓడిపోయినా కానీ, ఓడిపోయి ఘోరంగా ఓటమి పాలైనా కానీ మీ బుద్ధి మార్చుకోకపోతే. మీరు ఓటమి గురించి చెప్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అసలు చంద్రబాబుకి అడ్మినిస్ట్రేషన్ తెలీదు, మీ నాయకుడిని మార్చుకోండి, ఆయన అసలు రాజకీయాలకు పనికిరాడు అని చెప్పి అందరికీ హితవు చెప్తున్నాడు. అండ్ లోకేష్ గారికి కూడా నాయకత్వ లక్షణాలు లేవంట, ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడు. అవును, నీకు జగన్మోహన్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఇంకా పేర్లు చెప్పాలా? ఇంకొక 100 పేర్లు చెబుతా. ఆ 100 పేర్లు కూడా చివరిలో అదే ఉంటుంది. నీకు అడ్మినిస్ట్రేషన్ బాగా వచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను కమ్మ సామాజిక వర్గం కాదు. నేను మళ్ళీ పదే నువ్వు ఎన్నిసార్లు అడిగినా జగన్మోహన్ రెడ్డి ఎన్ని పదవులు ఇస్తే అన్నీ రెడ్లకే ఇచ్చావు. నామినేటెడ్ పోస్టులు రెడ్లకే ఇచ్చావు. సలహాదారులు రెడ్లనే పెట్టుకున్నావు. నీ వ్యాపార భాగస్వాములు రెడ్లనే పెట్టుకున్నావు. నువ్వు బయటకు వచ్చి నువ్వు కులం గురించి మాట్లాడతావు. కొంచెమైనా సిగ్గుపడాలి. సిగ్గుపడకుండా నేరం చేయటానికే సిగ్గుపడాలి. నేరం చేసి బయటికి వచ్చి దాన్ని మళ్ళీ సమర్థించుకోవాలంటే అసలు మరి సిగ్గు లేకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరిస్తున్న వీళ్ళని మరి వీళ్ళ గురించి సొసైటీ బాగా అర్థం చేసుకోవాలి. వీళ్ళకి భవిష్యత్తులో ఈ రాజ్యసభలు ఇటువంటివి కూడా దక్కకుండా చేయాల్సిన బాధ్యత సొసైటీ మీదే ఉంది, నాగరిక సమాజం మీద ఉంది. ఇప్పుడు ఆ డైరెక్షన్లోనే పోతున్నది. 11 సీట్లు వచ్చిన వాడికి రాజ్యసభ సీటు రాదుగా. అందుకని విజయసాయిరెడ్డి ఇప్పటికైనా సంస్కారం నేర్చుకోవాలి. కులాల గురించి కాకుండా నువ్వు చేసిన నేరం, నువ్వు నేరం చేశావా చేయలేదా అనేది చెప్పాలి తప్ప నువ్వు కులం గురించి మాట్లాడినంత మాత్రాన నీకేదో సానుభూతి వస్తుంది. ఏమీ రాదు, సానుభూతి ఏమీ రాదు. ఓడిపోయి 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా 4 ప్రాంతాల్లో 4 రెడ్లనే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు వచ్చి కులం గురించి మాట్లాడతావు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.